నిజామాబాద్ లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్. పసుపు బోర్డు అంశాన్ని జాతీయ మేనిఫెస్టోలో చేరుస్తామని చెప్పారు ఆయన. పసుపు, ఎర్రజొన్న పంటలకు కూడా మద్దతు ధర తరహాలో ప్రొక్యూర్మెంట్ ధరను నిర్ణయిస్తామని చెప్పారు. ఎన్నికలు ముగిసిన వెంటనే కొత్త ప్రభుత్వం రాగానే ఈ నిర్ణయాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పారు. ఆర్మూర్ హౌసింగ్ బోర్డు గ్రౌండ్ లో జరిగిన బీజేపీ కమల విజయ భేరి సభలో ఈ హామీలిచ్చారు రామ్ మాధవ్. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, రామ్ మాధవ్ నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ ధర్మపురికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే రైతులు కవితకు వ్యతిరేకంగా నామినేషన్స్ వేశారని అన్నారు రామ్ మాధవ్. భువనగిరి నియోజకవర్గం నుంచి బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు హాజరయ్యాయి. అనంతరం కోమటిరెడ్డి బ్రదర్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వారు ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదన్నారు. ఎన్నికల సమయంలో వారి మాటలు బఫోన్లను తలపిస్తోందని ఆయన అన్నారు. తెలంగాణలో ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా స్వామివారి రథోత్సవ వేడుకలు జరిగాయి. దేవాలయం ముందు అందంగా అలంకరించిన రథాలపై ఉత్సవమూర్తుల్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణ పురవీధుల గుండా రథాలు ఊరేగించారు. మహిళలు మంగళహారతులతో స్వామివారికి స్వాగతం పలికారు. హైదరాబాద్ లో మరో కొత్త తరహా మోసం వెలుగు చూసింది. కాల్ సెంటర్ జాబ్ పేరిట యువతను సిబ్బందిగా చేర్చుకోవడం, వాళ్ల ద్వారా బ్యాంక్ లోన్లు ఇప్పిస్తామంటూ ఫోన్లు చేయించడం, ఆ వచ్చిన లోన్లు వెంటనే నొక్కేయడంతో భారీ మోసం వెలుగు చూసింది. ఈ సంస్థపై వచ్చిన కంప్లైంట్ తో సిబ్బందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రధాన నిందితుల కోసం గాలిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎలైట్ కేర్ పేరిట ఓ సంస్థ కార్యకలాపాలు నడుపుతోంది. హెల్త్ కేర్ కు సంబంధించిన వ్యవహారాలు చెక్కబెడతామని ప్రకటనలు గుప్పిస్తోంది సంస్థ. ఈ ముసుగులో ఎలైట్ కేర్ హెవీ వెయిట్ రేంజ్ స్కామ్ చేసినట్టుగా బయటపడింది. ప్రముఖ బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తామని చెప్పి సామాన్య జనాలను నమ్మించడం ఈ సంస్థ చేసే మొదటి మోసం. అన్నట్టుగానే బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పిస్తుంది. కానీ ఈ డబ్బు మొత్తం సింగిల్ ఓటీపీని అడ్డుపెట్టుకుని తన ఖాతాల్లోకి లాగేసుకుంటుంది సంస్థ. దేశవ్యాప్తంగా ఒక్కో సిటీలో 2-3 కాల్ సెంటర్స్ ను ఏర్పాటు చేస్తుంది ఎలైట్ కేర్. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఈ కాల్ సెంటర్స్ లో వందలాది మంది పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు వీళ్ల 200 కోట్ల రూపాయల వరకు దోచేసినట్టు గుర్తించారు పోలీసులు. 10 lakh की లోన్ ఇస్తాము, ఒక చీప్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో 6.5% ఇంట్రెస్ట్. దే యూజ్ టు ట్రాప్ ది కస్టమర్స్ కి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ కలెక్ట్ చేసిన తర్వాత వాట్సాప్ లో ఒక నంబర్ కూడా ఇచ్చారు. దే యూజ్ టు కమ్యూనికేట్ అండ్ 2 months కి సెక్యూరిటీ డిపాజిట్, ఒక ఫస్ట్ 2 EMI సెక్యూరిటీ డిపాజిట్ కోసం దే యూజ్ టు ఆస్క్ దెమ్ టు రిపోర్ట్ ఇట్. సో యాక్చువల్ గా ఒక కంప్లైనెంట్ CCS కి ఫోన్ చేశారు 3-4 days బ్యాక్, అండ్ బేస్డ్ ఆన్ దాట్ CCS immediately swung into action. They registered a case 2 days back and this entire gang was detected. The entire process lo 2 main accused, 6 team members, team leaders ki arrest kuda jarigindi. ఒక బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కాల్ సెంటర్ పై దాడి చేసి సిబ్బందిని అరెస్ట్ చేశారు. కంప్యూటర్లు, ఫోన్ల వంటి ఇతర వస్తువులను స్వాధీనపరుచుకున్నారు. టీం లీడర్స్ గా ఉన్న 6 మహిళల్ని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. కాల్ సెంటర్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్ నమ్మి మీ వివరాలన్నీ అప్పజెప్పవద్దంటున్నారు పోలీసులు. మీ పేరిట లోన్లు వస్తాయి, కానీ డబ్బు మాత్రం వాళ్ల ఖాతాలోకి వెళ్లిపోతుంది, తస్మాత్ జాగ్రత్త అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని పలు జ్యువెలరీ షాపుల్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పన్ను చెల్లింపు విషయంలో అవకతవకలు జరుగుతున్నాయన్న అనుమానంతో సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. సోదాలకు సంబంధించి సమాచారం ఇవ్వలేమని, ఐటీ దాడులు కొనసాగుతున్నాయని చెప్పారు అధికారులు. నిజామాబాద్ ఎంపీ ఎన్నికల్లో ప్రత్యేక పరిస్థితి 1 కాదు 2 కాదు, ఏకంగా 200కు పైగా నామినేషన్స్ దాఖలు కావడం హాట్ టాపిక్ గా మారింది. ఇందులో ఎక్కువ మంది పసుపు, ఎర్రజొన్న రైతన్నలే ఉన్నారు. ఒక్క స్థానానికి 200కు పైగా నామినేషన్స్ దాఖలు కావడంతో ఈవీఎంల ద్వారా పోలింగ్ నిర్వహించడం అసాధ్యమైతే బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలి, లేక ఎన్నికనే వాయిదా వేయాలి.
దీంతో ఎన్నికల అధికారులు మల్లకులాలు పడుతున్నారు. అయితే నామినేషన్ల పరిశీలన తరువాత జాబితాను విడుదల చేయబోతున్నారు అధికారులు. ఆ లిస్ట్ వచ్చిన ద్వారానే పోలింగ్ పై క్లారిటీ రానుంది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సుల్తాన్పూర్ గ్రామంలో ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతల సంరక్షణ కొరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి సీఆర్పీఎఫ్ బలగాలు. జిల్లా కలెక్టర్ ఆయిషా ఖతున్ గ్రామస్తులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ప్రచారానికి వచ్చిన ఏ పార్టీ వారైనా గొడవలు కాకుండా చూడాలని ప్రజలను కోరారు. తర్వాత కేసులు పెడితే జీవితాంతం బాధపడాల్సి వస్తుందన్నారు ఆమె. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. సరైన పత్రాలు లేని బైక్లను సీజ్ చేశారు. 14 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఒకరు పాత నేరస్తుడు ఉన్నాడని కూడా తెలిపారు పోలీసులు. ఎన్నికలు సజావుగా జరగాలనే ఉద్దేశంతోనే ఈ తనిఖీలు చేపట్టామన్నారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు సీఆర్పీఎఫ్ బలగాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కవాతు నిర్వహించాయి. ఎన్నికల్లో ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలని, అవాంఛనీయ సంఘటనలు జరిగితే తమకు సమాచారం ఇవ్వాలని అన్నారు పోలీసులు.